నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. ఉమర్ ఖాలిద్ నిర్బంధానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో యూఏపీఏ చట్టాన్ని సవరించి మరింత కఠినతరం చేయడంతోనే ఖాలిద్ కు బెయిల్ లభించలేదన్నారు. 2020 ఢిల్లీ అలర్ల కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్న ఉమర్ ఖాలిద్ కు బెయిల్ మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు ఇటీవల నిరాకరించిన తర్వాత ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో చేసిన సవరణలే యూఏపీఏ చట్టంలోని సుదీర్ఘ నిర్బంధాలకు కారణమని హైదరాబాద్ ఎంపీ నొక్కి చెప్పారు. అప్పట్లో పి చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏలో చేసిన మార్పులను ఆయన ఉదహరించారు. మహారాష్ట్రలోని ధూలేలో జరిగిన ఒక సభలో ప్రసంగించిన ఓవైసీ యూఏపీఏ చట్ట సవరణ నిమిత్తం తాను గతంలో పార్లమెంట్లో మాట్లాడిన అంశాలను ఆయన నెమరువేసుకున్నారు. యూఏపీఏలోని సెక్షన్లు కఠినంగా ఉన్నాయని, అందుకే ఉమర్ ఖాలిద్ తో పాటు మరో అండర్ ట్రయల్ షర్జీల్ ఇమాం బెయిల్లు తిరస్కరణకు గురయ్యాయన్నారు. ఇద్దరు 5 ఏళ్లకు పైగా జైల్లో ఉన్నారు. 2020 ఢిల్లీ అల్లర్లతో సంబంధం ఉన్న కేసులో ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమాంలకు సుప్రీంకోర్టు ఇటీవల బెయిల్ నిరాకరించింది.